హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. మరి ఈ దినము గుడ్ ఫ్రైడే కదా. గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం. ఎలా మంచి శుక్రవారం అవుతుంది? ఈ దినం యేసయ్య మరణించాడు కదా అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. కానీ యేసయ్య ఎందుకు మరణించాడు అంటే మన పాపముల కొరకు, నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు. మన పాపములన్నీ ఆయన సిలువ మీద మోసాడు. మన కొరకే ఆయన శిక్షను అనుభవించాడు. మన కొరకే ఆయన మరణించడం జరిగింది. అందుకే ఇది మంచి శుక్రవారం. మరి ఆ తర్వాత ఆయన తిరిగి ఆదివారాన పునరుత్థానుడు అవుతాడు కదా. మరి ఆయన శిలువ మీద మరణించడం సాతానుపై విజయం సాధించడమే. అందుకే ఇది మంచి శుక్రవారం. మరి అలాంటి మంచి శుక్రవార దినంన ఏమేం జరిగిందో మనం తెలుసుకుందామా? నిన్నటి దినము మహాబేస్తవారము అని చివరిసారిగా ఆయన పస్కా భోజనాన్ని తన శిష్యులతో పాటు తిన్నాడు కదా యేసయ్య. అయితే యేసయ్య ఆ భోజనానికి ముందుగా ఆయన ఏం చేశాడు తెలుసా? శిష్యులందరి పాదాలు కడిగాడు. పిల్లలు, అసలు ఆయన ఎందుకు కడిగాడు? ఆయన అసలు అలా కడగడానికి ఏంటి అవసరం అంటే, మనము ఎవరైనా సరే గొప్పవాడుగా ఉండాలి అంటే ముందుగా పరిచారం చేయాలి. అందుకే ఆయన తన పై వస్త్రాన్ని నడుముకు కట్టుకొని, తువ్వాలు చేత పట్టుకొని, ఒక పెద్ద గిన్నెలో పాత్రలో నీళ్లు పెట్టుకొని ప్రతి ఒక్కరి పాదాలు కడిగాడంట. మరి నన్ను నేను ఎలా తగ్గించుకున్నానో మీరు కూడా అలా తగ్గించుకోవాలి అని ప్రభు శిష్యులతో చెప్పాడు. పేతురు అన్నాడు, ప్రభా నువ్వు నా పాదాలు కడగడమా అని అంటే, అవును కడగాల్సిందే అని చెప్తే, పేతురు అన్నాడు, పాదములు మాత్రమే కాదు ప్రభువా, మరి నా శరీరం అంతా కూడా కడగాలి అంటే, ప్రభు అన్నాడు, లేదు లేదు, ఒకసారి స్నానం చేసిన వాడు కేవలం పాదాలు కడుక్కుంటే చాలు అని చెప్పి ఆయన తన యొక్క తన యొక్క తగ్గింపు తనాన్ని చూపించాడు. అది ఎందుకు అంటే మనకు మాదిరిగా చూపించడం కొరకే. ఆ విధంగా చేసిన తర్వాత వారు పాటలు పాడి కొండకు వెళ్ళారు, గెత్సెమనే తోటకు వెళ్ళారు. అక్కడ ఆయన ఎంతో దుఃఖంతో ప్రార్థన చేశాడు. అందరి కొరకు ప్రార్థన చేశాడు. అంతేకాదు తన కొరకు తాను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. తన ముందు ఒక పెద్ద కార్యం ఉంది కదా, అదే సిలువ కార్యము. ఆ కార్యము తాను చేయాలంటే తనకు శక్తి కావాలి. అందుకే ఆ అవమానం భరించాలి, ఆ దెబ్బలు భరించాలి, సహించాలి. ఇవన్నీ నా చేత కాదు ప్రభా, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించవా, నా ముందున్న ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగించవా అని దేవుని దగ్గర గట్టిగా అడిగాడు. దుఃఖంతో అడిగాడు, బాధతో అడిగాడు. ఆయన ఎంత బాధతో అడిగాడంటే, ఆయన ప్రార్థిస్తూ ఉంటే ఆ చెమట రక్తంలాగా పడుతుందంట. శిష్యులైతే చక్కగా నిద్రపోతూ ఉన్నారు. మరి వారు అస్సలు ప్రభు కొరకు మేలుకొని ప్రార్థన చేయలేకపోయారు. వాళ్ళంతా కూడా అలసిపోయారనుకోండి. అయినా కూడా ప్రభువుకు ఉన్నటువంటి భారం వాళ్ళకు లేదు. ఎందుకంటే ప్రభువు ఎలాంటి శిక్ష అనుభవించాలో, ఎంత సమస్యను ఎదుర్కోవాలో, ఎంత హింసను ఎదుర్కోవాలో వారికంతా తెలీదు. మరి పేతురు, యోహాను, యాకోబు కూడా అక్కడ పడుకొని నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళకు కూడా వారు మేలుకొని ఉండలేకపోతున్నారు. ప్రభు అంటున్నాడు, మీరు కొంచెం సేపు కూడా నా కొరకు మేలుకొని ఉండలేరా? అయినా కూడా నాకు చాలా నా ఆత్మ సిద్ధంగా ఉంది కానీ శరీరం బలహీనంగా ఉంది అని చెప్పి మళ్ళీ వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ప్రార్థన చేసి చివరికి ఏమన్నాడంటే, ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యం కాకపోతే నీ చిత్తమే సిద్ధించును కాక ప్రభువా అని ప్రార్థన చేసి ఇంకా వచ్చాడు. ఆ తర్వాత వచ్చి శిష్యులతో అంటున్నాడు, లేవండి లేవండి, ఇంకా గడియ వచ్చింది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుతున్నాడు లేండి అని చెప్పినప్పుడు అప్పుడే ఇస్కరియోతు యూదా వచ్చాడు. వచ్చి ప్రభువైన యేసును ముద్దు పెట్టుకున్నాడు. అంటే అతను ముందుగానే చెప్పాడనమాట, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, వచ్చి అతన్ని పట్టుకోండి అని అధికారులతో అక్కడ ఉన్నటువంటి సైనికులతో చెప్పాడు. అందుకని వాళ్ళందరూ వచ్చి యేసయ్యను పట్టుకున్నారు. పిల్లలు పట్టుకొని ఆయనను తీసుకొని వెళ్తున్నారు. ఆ సమయంలో ఒక శిష్యుడు ఏం చేశాడంటే, కత్తి దూసి
ప్రధాన యాజకుని దాసుని కొట్టాడంట. కొట్టి చెవి కూడా తెగ నరికాడంట. అప్పుడు యేసయ్య అన్నాడు, మీరు నీ కత్తి వరలో పెట్టుకో, కత్తి పట్టుకొని వారు కత్తి చేతనే నశిస్తారు అని చెప్పినప్పుడు ఇంకా ఆ శిష్యుడు ఊరుకున్నాడు. ఆ తర్వాత ఆ ప్రభు ఏమన్నాడంటే, మీరెందుకు మీ ఆలోచన చేస్తున్నారు? నేను ఒకవేళ ఇప్పుడు ప్రార్థన చేస్తే నా కొరకు 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువైన దూతలను నా కొరకు పంపగలడు అని చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళు తీసుకెళ్లారు. మరి అక్కడ ఆ తర్వాత ఆయనను ప్రధాన యాజకుడైన కయప్ప దగ్గరకు తీసుకొని వెళ్ళారు. అక్కడ శాస్త్రులు, పెద్దలు అందరూ ఉన్నారన్నమాట. వాళ్ళు ప్రభువును తీర్పు తీర్చారు. కయప్ప అడిగాడు, నీవు దేవుని కుమారుడవా అని. అవును అవును అన్నాడు ప్రభు. అప్పుడు ప్రధాన యాజకులందరూ ఏమన్నారంటే, నిజంగా వీడు దేవదూషణ చేస్తున్నాడు, ఇంకీయనకు తప్పకుండా శిక్ష వేయాల్సిందే, వీడు మరణమునకు పాత్రుడు అని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అన్నారు. ఆ తర్వాత ఆయనను చాలా భయంకరంగా అవమానించారు. పిల్లలు ముఖం మీద ఉమ్మి వేశారు, గుద్దారు, కొట్టారు. మరి నా కళ్ళు మూసి కొట్టి, నిన్ను కొట్టినవాడు ఎవడో చెప్పు అని ఒకలాగా గేలి చేశారు కదా, ఆ విధంగా చేశారు. అయితే ప్రభువు అవన్నీ కూడా భరించాడు. ఎందుకు తెలుసా? నీ కొరకు నా కొరకే ఆయన అలా అవమానించబడ్డాడు. మన పాపములన్నీ ఆయన భరిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆయన పొంతి పిలాతు అనే అధిపతి ఎదుటికి తీసుకువెళ్తే అక్కడ అతడు అడుగుతున్నాడు, నువ్వు యూదుల రాజువా అని. అవును అన్నాడు ప్రభు. అప్పుడు అందరు కూడా చూసారా ఆయన పిలాతు అన్నాడు, ఎంతమంది నీ నేరాలు మోపుతున్నారు కదా, నువ్వు వినడం లేదా? నువ్వు ఏం చెప్పవా అంటే ఏం చెప్పలేదు ఆయన. మరి అతను అన్నాడు, నేను నిన్ను విడుదల చేయగలనని నీకు తెలుసా అంటే ఆయన అన్నాడు, దేవుడు అన్నాడు, ఆకాశం నుండి పరలోకం నుండి ఏదైనా నీకు అధికారం ఇవ్వబడితే తప్ప నీకు నా మీద ఏ అధికారం లేదు అని చెప్పాడనమాట. అంటే అప్పుడు పొంతి పిలాతుకి ఏం అర్థం కాలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. మరి ఆయనకేమో ఈయనలో ఏ నేరము కనిపించలేదు. కాబట్టి ఆయన అన్నాడు, నాకు ఈయనలో ఏ నేరము కనిపించడం లేదు, మరి మీరు ఇతన్ని వదిలిపెట్టేదాన్నేను అని అడిగినప్పుడు, లేదు వదిలిపెట్టొద్దు, సిలువ వెయ్యి అని గట్టిగా అందరూ కేకలు వేస్తున్నారు. అప్పుడు మరి ఆయన పిలాతు ఏమన్నాడంటే, అది పండుగ సమయం కదా, ఆ సమయంలో జనులు ఎవరినైనా ఒకరిని కోరుకుంటే ఒక ఖైదీని విడుదల చేస్తారట. కాబట్టి పోనీ ఆ రకంగా ఈయనను విడుదల చేస్తానులే అని పిలాతు అన్నప్పుడు వాళ్ళు అన్నారు, లేదు మాకు బరబ్బను విడుదల చేయి, కానీ ఈయనను మాత్రం సిలువ వేయండి అని చెప్పారు. ఆ బరబ్బా అనేవాడు చాలా భయంకరమైన బందిపోటు దొంగ అంట, చాలా ప్రసిద్ధికెక్కిన దొంగ అంట ఆయన. అలాంటి ఖైదీ మరి చెరసాలలో ఉంటే జనులు ఏమన్నారంటే మాకు బరబ్బను విడుదల చేయి, కానీ ఈ యేసును సిలువ వేయి అని గట్టిగా కేకలు వేస్తూ ఉన్నారు. అంతకుముందేమో అదే జనము ఆయన వెంట మట్టలు పట్టుకొని జయోత్సాహంతో హోసన్నా జయము అనుకుంటూ వచ్చారు కదా పిల్లలు. మరి ఇప్పుడేమో ఆయనను సిలువ వేయి అంటున్నారు. మనం ఎలా ఉన్నాము? మనల్ని గురించి మనం ఆలోచించుకోవాలి. మనం కూడా ఒక్కొక్కసారి ఏమో ప్రభువుని ఎంతగానో స్తుతిస్తాం, మళ్ళీ తర్వాత ఏదైనా మనకు కీడు జరిగినప్పుడు ఈయన దేవుడా, ఈయన నాకు అసలు ఏం చేయలేదు అని మనము మాట్లాడతాం. కానీ దేవుడు గొప్ప దేవుడు. పిల్లలు, మనం ఎంత భయంకరమైన పాపులమైనా కూడా ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. మరి ఆయన మన కొరకు చూడండి తన ప్రాణంనే పెడుతూ ఉన్నాడు. వాళ్ళందరూ ఏం చేశారంటే ప్రభువును కొరడాలతో కొట్టారు, మరి బాగా హింసించారు. ఎన్నిసార్లు కొరడాలతో కొట్టారు తెలుసా పిల్లలు? 1 తక్కువ 40 అంటే 39 సార్లు కొరడాలతో కొట్టారంట. ఆ కొరడాలు కూడా ఎలా ఉంటాయి? చాలా తీవ్రమైన దెబ్బలు తగిలే రీతిగా చివర్లలో కత్తులు, ఇట్లా వంకి తిరిగినటువంటి మేకులు ఉంటాయి. అవి కొడితే
ఏమవుతుందంటే వాటితో కొట్టినప్పుడు చర్మం చీలిపోతుంది, దున్నబడినట్లుగా ఆయన వీపు అయిపోయింది, చాలా భయంకరంగా రక్తం కారుతుంది, చర్మం చీలిపోయింది. మరి అంతేకాకుండా ఆయన పైన ముళ్ళ కిరీటం పెట్టారు పిల్లలు. ఆయనకు తల మీద పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయి, అలాంటి కొమ్మతో ముళ్ళ కిరీటం చేసి ఆ తల మీద ముళ్ళ కిరీటం పెట్టి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, యూదుల రాజా నీకు శుభము అని చెప్పి అది గట్టిగా నొక్కి పెట్టారంట. ఆ విధంగా పెట్టినందువల్ల రక్తం ఇలా ముఖం మీదకంతా కారుతూ ఉంది పిల్లలు. మరి ఆయనను ఎంతో భయంకరంగా వేధించారు, హింసించారు, గేలి చేశారు, అపహసించారు. తర్వాత మళ్ళీ ఆయనకు వేరే అంగిని తొడిగించి సిలువ వేయడానికి తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా సిలువ కూడా ఈయనతోనే మోయించారు పిల్లలు. ఎంత వేదన కదా. ఆల్రెడీ ఆయన వీపంతా దున్నబడినట్లుగా గాయాలతో రక్తసిక్తమైంది, తల మీద ముళ్ళ కిరీటం ఉంది. అంత భయంకరమైన స్థితిలో ఆ యొక్క సిలువ మోయాలి అంటే ఎంత వేదన కదా. ఆ భయంకరమైన బరువును మోస్తూ ప్రభువును తీసుకువెళ్ళారు. ఎక్కడికి తెలుసా, గొల్గొతా అనే ప్లేస్కి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆయనను సిలువ వేశారు. ఆ భయంకరమైన సిలువ ఎంత వేదన కదా. ఆయన 2 చేతులు చాపి 2 వైపులా అరచేతులలో మేకులు కొట్టారు. మళ్ళీ కాళ్ళు 2 కలిపి ఒక చోట పెట్టి ఆ కాళ్ళకు ఒక పెద్ద మేకును ఇట్లా దిగగొట్టారు. ఎంత నొప్పి అవుతుంది కదా పిల్లలు. మనకు చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే ఎంత నొప్పి అవుతుంది, ఎంత ఒక్కొక్కసారి ఏడుస్తాం కదా, అమ్మో నొప్పి నొప్పి అని. మరి ప్రభువు ఎలా భరించాడో. ఆయన గట్టిగా అమ్మ అని కూడా అనలే. అమ్మ కూడా ఉంది అక్కడే, ఆమె దుఃఖంతో చూస్తూ ఉంది, ఆమె ఏం చేయలేకపోతుంది. కానీ అందరూ అలా స్త్రీలు కొంతమంది, మరి తల్లి, మరి ఇంకా ప్రియమైన శిష్యుడైన యోహాను అక్కడ ఉన్నారు. కానీ వాళ్ళంతా ఏం చేయలేక అలా చూస్తూ ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు. వాళ్ళకి అర్థం కాలేదు ఏం జరుగుతూ ఉంది, ఎందుకు ప్రభు ఇంత గొప్ప సేవ చేశాడే, ఇంతమందిని బాగు చేశాడే, ఇంతమందికి అపవిత్రాత్మలు పోగొట్టాడే, ఎంతమందికి ఆహారం పెట్టాడే, ఎన్ని సూచక క్రియలు అద్భుత కార్యాలు చేశాడే, అయినా కూడా ఎందుకు జనాలు ఇంత భయంకరంగా ఆయనను వేధిస్తున్నారు, ఎందుకు ఇంత భయంకరంగా ఆయనను సిలువ వేస్తున్నారని వాళ్ళు ఎంతో దుఃఖంతో అలా ఉన్నారు చూస్తూ. అయితే అందరూ అలా ఉండగా మరి ఆ ప్రభు అయితే ఆ సిలువ మీద మరి చాలాసేపు 3 గంటల సేపు దాదాపు ఆయన సిలువ మీద బాధపడ్డాడు పిల్లలు. అయితే ఆ సిలువ మీద ఉన్నప్పుడు ఆయన 7 మాటలు మాట్లాడాడు. ఎంతో గొప్ప మాటలు అవి. ఆ మాటలను మనము నేర్చుకోవాలి, ఎందుకంటే ఆ మాటలు మనకు ఎంతో విలువైనవి. ఆ మాటలు మనలను మన జీవితాలలో మనల్ని నడిపించేటువంటివి అన్నమాట. ఏంటంటే మొదటిది క్షమాపణ. మరి మనము ఇతరులను క్షమించాలి. తనను హింసించిన వారిని ఆయన క్షమించాడు. తర్వాత ఆయన తల్లిని తన శిష్యుడైన యోహానుకు అప్పగించి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని అప్పగించాడు. మళ్ళీ దొంగతో ఏం చెప్పాడంటే, నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావని చెప్పాడు. ఆ తర్వాత మరి దప్పిగొంచున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత సమాప్తమైనదని చెప్పి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను తండ్రి అని గట్టిగా కేక వేసి ఆయన మరణించడం జరిగింది. మరి ఆ విధంగా ఆయన మరణించినప్పుడు ఏం జరిగిందో తెలుసా, దేవాలయంలో తెర పైనుంచి కిందికి 2గా చినిగిపోయిందంట పిల్లలు. అంటే ఇంక అడ్డం ఏమీ లేదు. మరి అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరైనా వెళ్ళొచ్చు, అంతవరకు వెళ్ళలేకపోయారు. కానీ ఎప్పుడైతే యేసయ్య నీ కొరకు నా కొరకు మరణించాడో ఆనాటి నుండి మనం కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి కూడా, దేవుని దగ్గరికి కూడా వెళ్ళడానికి మనకు ఒక అవకాశాన్ని దేవుడు మనకు మార్గముగా తన యొక్క ప్రాణమునే ఇచ్చేశాడనమాట. మరి భూమి వణికిందంట, బండలు బద్దలైపోయాయంట, సమాధులు తెరవబడ్డాయంట, అనేక మంది పరిశుద్ధులు లేచారంట. లేచి వారు అనేక మందికి కనిపిస్తూ ఉన్నారంట ఆ పట్టణంలో ప్రవేశించి.
మరి అక్కడ ఉన్నటువంటి శతాధిపతి, అక్కడ ఉన్నటువంటి కావలి వారు అందరూ కూడా భయపడిపోయారు. ఈ భూకంపం కలిగినట్లయింది కదా, ఆ భూకంపము జరిగిన కార్యములన్నీ చూసి చాలా భయపడిపోయి అనుకున్నారు నిజంగా ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నారంట. ఆయన మరణించడం అక్కడ ఉన్నటువంటి స్త్రీలంతా చూశారు. మగ్దలేనే మరియ ఉంది అక్కడే, యేసు తల్లి అయిన మరియ ఉంది, ఇంకా చాలామంది స్త్రీలు ఉన్నారు. మరి శిష్యులైతే భయపడిపోయి ఎక్కడెక్కడో దాక్కున్నారు. మరి ఆ సమయంలో ఎంతో భయంకరమైన స్థితి, నిశ్శబ్దం అలుముకుంది. అందరూ దుఃఖంతో నిండిపోయారు. మరి ఆ ఒక వ్యక్తి, యేసయ్యకు శిష్యుడిగా ఉన్నటువంటి ఒక ధనవంతుడైన ఒక వ్యక్తి, అరిమతయ్య యోసేపు అనే వ్యక్తి సాయంకాలం అయినప్పుడు యేసు దేహాన్ని తనకిమ్మని చెప్పి తనకని తను రాతిలో తొలిపించుకున్న కొత్త సమాధిలో ఆయనను ఉంచడం జరిగింది. ఆ విధంగా ఆయన మరణించడం అనేది మనందరి కొరకు, నీ కొరకు, నా కొరకు. కాబట్టి మనం ఆయనను అంగీకరించినట్లయితే ఆయన మనల్ని క్షమించి యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేయను. ఆయన నీ కొరకు, నా కొరకే ప్రాణం నర్పించాడు. మరి ఈ వాక్యమును మీరు తప్పకుండా కంటతా నేర్చుకోండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనం ఆయనను అంగీకరించినట్లయితే మన ప్రతి పాపం నుంచి కూడా ఆయన మనలను పవిత్రులనుగా చేస్తాడు. నమ్మితే, విశ్వసిస్తే మనము రక్షణ పొందుకుంటాము. సరేనా పిల్లలు? గాడ్ బ్లెస్ యూ. బాయ్.